ఈ మూవీకి మన చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బీజిఎం అయితే టాప్ నాచ్‌లో ఉందని చెప్పాలండి. గైస్ రీసెంట్‌గా 'కిష్కింధపురి' అనే మూవీ అయితే థియేటర్స్‌లో రిలీజ్ అయింది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, దెయ్యాలంటే ఇష్టం ఉండే వాళ్ళకి మన హీరో రాఘవ అండ్ వాళ్ళ టీమ్ ఏమో హాంటెడ్ ప్లేసెస్‌కి తీసుకెళ్లి ఆ ప్లేసెస్ యొక్క స్టోరీస్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదే ప్రాసెస్‌లో వీళ్ళంతా కలిసి ఒకసారి సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ కి అయితే వెళ్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వాళ్ళ ఆ రేడియో స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీ డైరెక్టర్ కౌశిక్ రాసుకున్న స్క్రిప్టే గానీ, తన డైరెక్షనే గానీ, తన స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్లే గానీ ఇవన్నీ కూడా చాలా గ్రిప్పింగ్ గా మూవీ మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగున్నాయండి. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్, ఈ మూవీ యొక్క డ్యూరేషన్ కూడా ఈ మూవీకి పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలండి. ఎందుకంటే రీసెంట్ డేస్ లో వచ్చిన ప్రతి మూవీ యొక్క డ్యూరేషన్ కూడా 2.5 గంటలు 3 గంటలు ఉంటున్నాయి కానీ ఈ మూవీ యొక్క డ్యూరేషన్ మాత్రం జస్ట్ 2 hours 5 minutes మాత్రమే ఉందన్నమాట. సో ఇది మూవీకి పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలి. అలాగే ఇందులోని హారర్ ఎలిమెంట్స్, మన హైపర్ ఆదియానా చేసిన కామెడీ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చిన ట్విస్ట్లు ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీకి మన చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బీజిఎం అయితే టాప్ నాచ్ లో ఉందని చెప్పాలండి. నిజం చెప్తున్నా ప్రతి సీన్ ని బాగా ఎలివేట్ చేసింది అనమాట బీజిఎం అయితే. అలాగే తను ఈ మూవీకి ఇచ్చిన సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ వర్క్, ఆర్ట్ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్, ఎడిటింగ్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా పెర్ఫెక్ట్ హారర్ మూవీకి కావాల్సిన విధంగా చాలా బాగున్నాయి అనమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక 2-3 కనిపించాయి. అవి ఏంటంటే మూవీ అక్కడక్కడ కొంచెం స్లో పేస్ లో రన్ అవుతుందండి. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా కొంచెం రొటీన్ గా ఉందన్నమాట. సో దాన్ని ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ 'కిష్కింధపురి' మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోవద్దే. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి. ఓకేనా?